వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేలు మండలం బైనపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇంటిని పరిశీలించి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంటిని కూల్చిన ఘటనలో బాధితులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షపూరిత దాడులను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన వాలంటరీ విభాగ అధ్యక్షులు ఆదిత్యారెడ్డి, జడ్పీటీసీ చిన్న పొలిరెడ్డి, కూడా మాజీ చైర్మన్ సింగసాడి గురుమోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు. పార్టీలో ఈ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు, ఈ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో పైకి వస్తున్న యువకుడు. ఇటువంటి యువకుడిని డిస్కరేజ్ చేయాలని, ఇటువంటి యువకుడిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లు కమ్ ఆఫీస్ దాదాపు 25-30 లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది. డెమాలిష్ చేసినారు. ఎటువంటి నోటీస్ లేదు, ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు. ఏటిపోవడంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసినారు. వాస్తవానికి ఇది గ్రామదత్తమా, ఏటిపోవడం ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు, ఈ ఆర్డీఓకి, రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు. ఉంటే డిమార్కేషన్, ఉంటే మ్యాప్ ఏమన్నా అడుగుతున్నాం, రోజు చూపించడంలా. అది పక్కన పెడితే 2017లో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారు. అప్పుడు ఎవరి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు. 2017లో నిర్మాణం చేపడితే అప్పుడే కరెంటు బిల్లు కానీ, అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ